పని చేయగలుగుతుందా, ఊడోగలుగుతుందా, ఏమైనా చేయగలుగుతుందా? ఇట్ కెన్ డూ నథింగ్, ఇట్ కెన్ అచీవ్ నథింగ్. ఇట్లా వదిలేస్తే అలా గాలికి ఎగిరిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ గ్లవ్ని నా చేతిలో పెడతానో, కెన్ ఐ హోల్డ్ మై ఫోన్, కెన్ ఐ స్వీప్, కెన్ ఐ హోల్డ్ మై బైబుల్, కెన్ ఐ రైట్, ఐ కెన్ డూ మెనీ థింగ్స్. దిస్ గ్లవ్ రిప్రజెంట్స్ అస్. ఈ గ్లవ్ ఎవరండి? మనం. ఈ హస్తము ఎవరు అని అంటే దేవుడు. వితౌట్ గాడ్ యూ కెన్ అచీవ్ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. విత్ హిమ్ యూ కెన్ అచీవ్ అ లాట్. హల్లెలూయా. క్యాథరిన్ కుల్మన్ అనే గొప్ప దైవజనరాలు ఎప్పుడు చెప్పేది, వితౌట్ ద హోలీ స్పిరిట్ ఐ am యూస్లెస్. ఐ కమ్ హియర్, ఐ విల్ మేక్ అ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. బట్ విత్ ద హోలీ స్పిరిట్ ఐ కెన్ డూ గ్రేట్ థింగ్స్. విత్ ద హోలీ స్పిరిట్ ఐ కెన్ అచీవ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ అని చెప్పి. ఈరోజు యాజ్ ఐ సెడ్, without God's hand in your life, without God's leading in your hand, in your life, without God prompting, ఆయన చిత్తము లేకుండా మీరు ఏది చేసినా విఫలమే, ఫెయిలియరే. బట్ విత్ గాడ్ whatever you do, it will succeed. Hallelujah. Blessing and curse I place in front of you. Blessing and curse I place in front. If you obey and do what I say, you will be blessed. If you follow my commandments, you will be blessed. This is all. అందుకనే సామెతలో ఉంటుంది ఏంటిదంటే, మానవుడికి ఉన్నదంతా, ప్రసంగిలో ఉంటుంది, వాట్ ఈస్ అ మ్యాన్స్ ఆల్, వాట్ ఈస్ ద కంక్లూజన్, వాట్ ఈస్ ద సమరీ ఫర్ అ మ్యాన్ అంటే, డూ గుడ్, డూ గాడ్, ఫుల్ఫిల్ గాడ్స్ కమాండ్మెంట్స్, అంటే ఒబే గాడ్స్ కమాండ్మెంట్స్, అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ అ మ్యాన్ అండ్ హీ విల్ ఎంజాయ్. యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్? అ పర్పస్ ఫుల్ఫిల్డ్ లైఫ్ ఇస్ ఎంజాయబుల్. డూ యూ అగ్రీ? పర్పస్ ఫుల్ఫిల్ చేయనంత వరకు మీకు ఒక లోటు ఉంటుంది, ఒక కొరత ఉంటుంది. సంథింగ్స్ మిస్సింగ్. ఏదో లోటు ఉంది, ఏదో కొరత ఉందని జీవితకాలం అంతా మరణ పడక పైన ఎక్కినప్పుడు, నాకు ఆ ప్రేరేపణ ఉండింది, అది చేయాలని ప్రేరేపణ వచ్చింది, కానీ నేను చేయలేకపోయాను, ఐఎమ్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్ అని బాధతో వేదంతో మరణిస్తారు చాలా మంది. కానీ నిజంగా పర్పస్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు పౌలు లాగా ఏమంటారు తెలుసా అండి? నా పరుగుని కడముట్టించి తిని, ఇదిగో నేను ఒక నీళ్ళు వల్ల నేను ఐఎమ్ బీయింగ్ poured out like water, but I do not fear because I have fulfilled the purpose. Do you want that satisfaction in your life? ఆ తృప్తి మీకు కావాలా? నేను నా పరుగుని కడముట్టించను, నేను నాకు దేవుడు ఏదైతే చెప్పాడో అది నా శక్తి లోపము లేకుండా చేస్తాను. టుడే టేక్ అవే. నేను దేవుడి కోసం ఏది చేసిన శక్తి లోపం లేకుండా చేస్తాను. హల్లెలూయా. శక్తి లోపం లేకుండా ఐ విల్ గివ్ మై బెస్ట్ టు గాడ్. ఐ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఫర్ మై లైఫ్. ఆయన ప్రణాళిక నేను నెరవేరుస్తాను. మరలా చెప్తున్నానండి, మీ జీవితము బాగుండాలన్నా నాశనం అవ్వాలన్నా మీ చేతిలో. దేవుడు ఆల్రెడీ మీకు చక్కటి ప్లాన్, ఫర్ ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ.